ఇదంతా ఒక్కెత్తైతే అసలు పిసిసి మహేష్ గౌడ్ను పార్టీలో కొందరు పెద్దోళ్ళే టార్గెట్ చేసిండ్రా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. పిసిసి ప్రెసిడెంట్గా ఆయనకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. కానీ ఇంతల్నే మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ కాలేదని, ఫెయిల్ అయ్యిండ్రని మొన్ననే ఓ న్యూస్ ఛానల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఈ వార్తలు రాయించింది, ప్రచారం చేయించింది ముఖ్యమంత్రికి బాగా క్లోజ్గా ఉండే లీడరే అన్న ముచ్చట గాంధీ భవన్లో చక్కర్లు కొట్టింది. గా వివాదం ఇంకా చల్లబడక ముందే ఎప్పుడో మాట్లాడిన పాత ఆడియోను ఇప్పుడు బయటకు లాగిండ్రు. అంటే కావాలనే కొందరు ప్లాన్ చేసి పిసిసి చీఫ్ మహేష్ను డ్యామేజ్ చేసేటందుకే కుట్రలు చేసిండ్రా అని ఆయన అనుచరులు కూడా డౌట్ పడతాండ్రు. ఈ ఆడియోలో మాట్లాడింది కూడా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తి అదే షబ్బీర్ అలీ కాబట్టి నిజమేనేమో అన్న అనుమానం కూడా వస్తుంది. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా పదవుల కోసం పైరవీలు, రికమెండేషన్లు మామూలే. కానీ వాటికి మహిళలను లింక్ చేసి పార్టీయే అమ్ముడుపోయే రేంజ్కి దిగజారిందని ఓ సీనియర్ నాయకుడు అనడంతో ఈ వివాదం ఇంకా పెద్దదయింది. దీని వెనుక ఉన్న అసలు కథ ఏందబ్బా అని అందరు చెవులు కొరుక్కుంటాన్రు. ఇదంతా చూస్తుంటే గాంధీ భవన్లా మహేష్ గౌడ్ బలహీన పడిపోయిందా, లేకుంటే ఎవరైనా కావాలనే ఇరికిస్తాండ్రా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. వాళ్ళ కుట్రలల్లా గౌడ్ సాబ్ ఇరక్కబోయిందా అని కూడా జనం అనుకుంటుర్రు. సొంత పార్టీ లీడర్లే గిట్లా ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటుంటే ముందు ముందు పార్టీకి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందని కేడర్ భయపడుతుర్రు. ఓ పక్క ప్రతిపక్షాలు చిన్న తప్పు దొరికినా విమర్శలు చేసేటందుకు రెడీగా ఉన్న టైంలో అధికార పార్టీ లీడర్లు గిట్ల ఆడియోలతోని అడ్డంగా బుక్ అయితే సర్కార్ ఇమేజ్కి కూడా మచ్చ వస్తుందన్నది నిజం. షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు పాపం. షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం. ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట. ఆమె గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు. గా మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు. ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా?